ओ भोलेनाथ, ओ भोलेनाथ, हो सोमनाथ, हो मेरे नाथ, हो मेरे नाथ। हो भोलेनाथ, 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 हो भोलेनाथ। तुमने है हमको कि कितना प्यार है दिया, हो भोलेनाथ। तुमने है हमको कि कितना प्यार है दिया, हो भोलेनाथ, हो भोलेनाथ, हो सोमनाथ, हो प्राणनाथ। तेरी ममता का एहसास निराला है, जिसका नहीं कोई उसको तूने पाला है। तेरी शक्ति का कभी पार न पाया है जब भी पुकारा तुझे साथ में पाया है। ओ भोलेनाथ, ओ सोमनाथ, ओ मेरे नाथ, ओ भोलेनाथ। ओम शांति। मीठे बच्चे, अपनी तकदीर ऊंची बनाना है तो कोई से भी बात करते देखते బుద్ధి కా యోగ్ బాప్ సే లగావో. మధురమైన పిల్లలు, మన యొక్క భాగ్యాన్ని ఉన్నతంగా చేసుకోవాలి అంటే మనం ఎవరితో అయినా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఏదైనా చేస్తూ ఉన్నా మన బుద్ధి యోగము ఒక్క బాబాతోనే జోడించి ఉంచుకోవాలి. प्रश्न, नई दुनिया की स्थापना के निमित्त बनने वाले बच्चों को बाप का कौन सा डायरेक्शन मिला हुआ है? కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేదానికి నిమిత్తమైనటువంటి పిల్లలకు తండ్రి ఏ ఒక్క డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు? బచ్చే, తుమారా పురానీ దునియా సే కోయి కనెక్షన్ నహీ హై. తండ్రి చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలు, ఈ పాత ప్రపంచంతో మనకి ఎటువంటి సంబంధము లేదు. అప్నీ దిల్ ఇస్ పురానీ దునియా సే మత్ లగావో. మన మనస్సు
ఎప్పుడూ కూడా ఈ పాత ప్రపంచం వైపు పోకూడదు. जांच करो हम श्रीमत के बरखिलाफ కరంతో నహీ కర్తే హైనా. లోపల చెకింగ్ చేసుకోండి, శ్రీమతానికి విరుద్ధంగా ఎటువంటి కర్మ చేయటం లేదు కదా. రుహానీ సర్వీస్కే నిమిత్త బంతే హో, ఆత్మీయ సర్వీస్ చేసేదానికి నిమిత్తమైనారా లేదా చూసుకోవాలి. గీత్ భోలానాథ్ సే నిరాలా కోయి నహీ హై, క్యోं बिगड़ी को बनाने वाला है. ओम शांति. अब गीत सुनने की कोई ज़रूरत नहीं रहती. బాబా ఏమో మురళీలో పాటల గురించి చెప్తూ ఉంటారు, అయితే వాస్తవానికి పాట వినాల్సిన పని కూడా లేదు. గీత్ అక్సర్ కర్కే భక్తి హీ గాతే హై ఔర్ సున్తే. భక్తిలో పాటలు పాడేది, పాటలు వినేది చేస్తూ ఉంటారు. తుమ్తో పడాయి పడితే హో. అయితే మనం ఇక్కడ చదువుకోవాలి. గీత్ బీ బచ్చోం కే లియే హీ ఖాస్ నిఖలే హుయే హై. ఈ పాటలు కూడా పిల్లల కోసమే తయారు చేయబడినటువంటివే. బచ్చే జాన్తే హై బాప్ హమారీ తక్దీర్ ఊంచా బనా రహీ హై. పిల్లలకి తెలుసు తండ్రి మన అదృష్టాన్ని ఉన్నతంగా చేస్తూ ఉన్నారు. హమ్కో బాప్ కో హీ యాద్ కర్నా హై ఔర్ దైవీ గుణ్ ధారణ్ కర్నే హై. పిల్లలు తండ్రి తలంపు చేయాలి మరియు దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి. అప్నా పోతా మేల్ దేఖ్నా హై. మన యొక్క చార్టు ఎప్పుడూ కూడా చెకింగ్ చేసుకుంటూ ఉండాలి. జమా హోతా హై యా ఘాటా హోతా హై. జమా అవుతూ ఉన్నదా లేదా నష్టపోతూ ఉన్నామా చూసుకోవాలి. హమారే మే కోయి కమీతో నహీ హైనా. నాలో ఎటువంటి బలహీనతలు లేవు కదా. అగర్ కమీ హై జిసే హమారీ తక్దీర్ మే ఘాటా పడ్ జాయేగా. ఒకవేళ నాకు ఏదైనా బలహీనతలు ఉన్నాయి అంటే దాని ద్వారా నా అదృష్టాన్ని నేను పోగొట్టుకుంటాను. ఉస్కే లియే ఇస్కో నికాల్ దేనా చాయే. కాబట్టి మనలో ఉండేటటువంటి లోపాలను మనం తీసివేయాలి. ఈ సమయ హరేక్ కో అప్నీ తక్దీర్ ఊంచా బనానీ హై. ఇప్పుడు ఈ సమయంలో అందరూ కూడా వాళ్ళ అదృష్టాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. तुम समझाते हो हम लक्ष्मी नारायण बन सकते हैं अगर सिवाय एक बाप के और कोई को याद नहीं करेंगे तो. మనం కావాలంటే లక్ష్మీనారాయణలు అవ్వచ్చా? అవ్వచ్చు. అయితే ఒక్క బాబా తప్ప వేరే ఎవరిని తలంపు చేయకూడదు. कोई से बात करते देखते हुए बुद्धि का योग वहाँ एक के साथ लगावे. ఎవరితో మాట్లాడుతూ ఉన్నా చూస్తూ ఉన్నా మన బుద్ధి ఎప్పుడూ కూడా ఒక్క బాబా వైపే ఉండాలి. ఆత్మ ఇంకో బాప్కా యాద్ కర్నా హై. పిల్లలు ఆత్మ తండ్రి తలంపే చేస్తూ ఉండాలి. బాప్కా ఫర్మాన్ మిలా హువా హై సివాయ్ మేరే ఔర్ కోయి సే దిల్ నహీ లగావో ఔర్ దైవీ గుణ్ ధారణ కరో. తండ్రి యొక్క డైరెక్షన్ ఏమిటి అంటే ఒక్క బాబా పైన తప్ప మన మనస్సు ఎవరిపైనతోనూ జోడించకూడదు. ఎప్పుడూ బాబాతోనే ఉండాలి మరియు దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి. బాప్ సమझाते हैं तुम्हारा अभी 84 జన్మ పూరే హై. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు 84 జన్మలు పూర్తి అయిపోయినాయి. अब फिर तुम जाकर पहला నంబర్లో రాజ్యాయమే. ఇప్పుడు తిరిగి మళ్ళీ మొదటి జన్మకు వెళ్ళిపోవాలి, రాజ్య పదవి తీసుకోవాలి. ऐसा ना हो राजाई से गिरकर प्रजा में चले जाओ प्रजा में भी नीचे चली जाओ. ఇట్లా ఉండకూడదు. రాజ్య పదవి నుంచి కింద పడిపోయి ప్రజల్లో కూడా నీచమైన పదవి తీసుకునేట్లుగా ఎప్పుడూ కాకూడదు. అప్నీ జాంచ్ కర్తే రహో. స్వయాన్ని ఎప్పుడూ కూడా పరిశీలించుకోవాలి. సంఝాని బాప్ బిగర్తో ఔర్ కోయి దేనా సకే. ఇక్కడ తండ్రి తప్ప వేరే ఎవ్వరూ కూడా ఇక్కడ మనకి చెప్పటం లేదు. బాప్కో టీచర్కో యాద్ కర్నే సే డర్ రహేగానా. తండ్రి తలంపు టీచర్ తలంపు ఉంటే వాళ్ళకి భయం కూడా ఉంటుంది.
ఐసే నా హో హమ్కో కోయి సజా మిలే జాయే. అంటే భయం ఉంటుంది లోపల, నేను ఎటువంటి శిక్ష నాకు పడకూడదు, ఈ భయం ఉండాలి. భక్తి మే భీ సమజ్తే హై పాప కర్మ కర్నేసే సజాకే భాగి బన్. భక్తి మార్గంలో కూడా భయం ఉంటుంది. పాపకర్మ చేస్తే, నేను తప్పు పనులు చేస్తే నాకు శిక్ష అనుభవించాలి, పాపం వస్తుంది అనే భయము ఉంటుంది. బడే బాబా కే డైరెక్షన్తో అభి హై జిస్కో శ్రీమత్ కేతే హై. మన తండ్రి యొక్క డైరెక్షన్ మనకి సంగమ యుగంలోనే దొరుకుతుంది. బడే బాబా కే డైరెక్షన్తో అభి హీ మిల్తే హై జిస్కో శ్రీమత్ కేతే హై. మన తండ్రి యొక్క డైరెక్షన్ సంగమ యుగంలోనే దొరికేది మనకి. తండ్రి ఇచ్చిన డైరెక్షన్సే శ్రీమతము అని చెప్తారు. బచ్చే జాన్తే హై కి శ్రీమత్ సే హమ్ శ్రేష్ఠ బంతే హై. పిల్లలకి తెలుసు, శ్రీమతం ద్వారానే మనము శ్రేష్టమవుతాము. అప్నీ జాంచ్ కర్నీ హై. మనల్ని మనం ఇక్కడ చూసుకోవాలి. కహా కహా హమ్ శ్రీమత్ కే विरुद्ध कुछ करते नहीं हैं. जो बात अच्छी ना लगे वह करनी नहीं चाहिए. ते శ్రీమతానికి విరుద్ధమైన పని మనం ఏమీ చేయకూడదు. ఏ విషయం మనకి నచ్చలేదో అది ఎప్పుడూ కూడా చేయకూడదు. అచ్చే బురేకు అబ్ సమస్తే హో ఆగే నహీ సమస్తే. ఏది మంచిది ఏది చెడ్డది ఇప్పుడు మనకి బాగా అర్థమైంది, మొదట మనకి తెలియదు. తుమ్ ఐసే కర్మ సిక్తే హో జో ఫిర్ జనం జన్మాంతర్ కర్మ అకర్మ బన్ జాతా హై. అటువంటి కర్మ మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాము. తిరిగి జన్మ జన్మాంతరాలకు మన కర్మ అకర్మగా మారిపోతుంది. ఈ సమయంతో సబ్మే పాంచభూత్ ప్రవేశ్ హై. ఇప్పుడు అందరిలోనూ పంచ వికారాలు ప్రవేశమైనాయి. అచ్చీ రీతి పురుషార్థ్ కర్ కర్మాతీత్ బన్నా హై. పిల్లలు బాగా పురుషార్థం చేసి కర్మాతీత స్థితిని పొందాలి. दैवी गुण भी धारण करने हैं. समय नाजुक होता जाता है, दुनिया बिगड़ती जाती है. దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి. సమయం అనేది నాజూకుగా అవుతూ ఉన్నది, ప్రపంచం అనేది రోజు రోజుకి చెడిపోతూ ఉంది. దిన్ ప్రతిదిన్ బిగడ్తే హీ రహతే హై. రోజు రోజుకి ప్రపంచం చాలా చెడిపోతుంది. ఇస్ దునియా సే తుమ్హారా జైసేకి కనెక్షన్ హీ నహీ హై. ఈ పాత ప్రపంచంతో మనకి ఎటువంటి కనెక్షన్ ఉండదు. హమ్ నిమిత్త బంతే హై నయీ దునియా స్థాపన కర్నే కే లియే. మనము కొత్త ప్రపంచ స్థాపన కోసం నిమిత్తంగా ఉన్నాము. ఇప్పుడు జో ఏం ఆబ్జెక్ట్ సామ్నే హై ఉన్ జైసా బన్నా హై. మన లక్ష్యం ఏమిటి, ఎప్పుడు మన ఎదురుగా ఉంచుకోవాలి, మనం ఆ విధంగా అవ్వాలి. కోయి బి ఆశ్రయ గుణ అందర్ నా హో. మన లోపల ఎటువంటి అవగుణాలు ఉండరాదు. रूहानी सर्विस में लगे रहने से ఉన్నతి బహుత్ హోతీ హై. ఆత్మీయ సర్వీస్ చేయటం వల్ల పిల్లలకి చాలా ఉన్నతి కలుగుతుంది. प्रदर्शनी म्यूजियम आदि बनाते हैं. समझते हैं बहुत लोग आएंगे, उनको बाप का परिचय देंगे. ప్రదర్శనీలు మ్యూజియంలు తయారు చేసి సర్వీస్ చేస్తూ ఉంటే చాలామంది వస్తారు, బాబా యొక్క పరిచయాన్ని తెలుసుకోవచ్చు. సారా దిన్ యహీ ఖ్యాలా చల్తే రహనాయి. రోజంతా కూడా ఇదే ఆలోచనలు జరుగుతూ ఉండాలి. సెంటర్ కోలే సర్వీస్ కో బడాయే యహ్ రతన్ సబ్ తుమ్హారే పాస్ హై. జ్ఞానరత్నాలు మన దగ్గర ఉన్నాయి. సెంటర్స్ ఓపెన్ చేసి సర్వీస్ బాగా చేస్తూ సర్వీస్ వృద్ధి చేయాలి. బాప్ దైవీ గుణ భీ ధారణ కరాతే హై ఔర్ ఖజానా భీ దేతే హై. బాబా దైవీ గుణాల ధారణ చేయిస్తూ ఉన్నారు, పిల్లలకి జ్ఞాన ఖజాయి ఇస్తూ ఉన్నారు. యహా బైటే హో బుద్ధి మే హై సృష్టికే ఆది మధ్య అంతకో జాంతే హో. మనం ఇక్కడ ఉన్న మన బుద్ధిలో సృష్టి ఆది మధ్యాంత జ్ఞానము ఉన్నది. పవిత్ర భీ రహతే హై. మనం పవిత్రంగానూ ఉన్నాము. మనసా వాచా కర్మణ కోయి బురా కర్మణ హో ఉస్కి పూరీ జాంచ్ కర్నీ చాయే. మనసా వాచా కర్మణ ఎటువంటి పాపకర్మ చేయరాదు, ఇది కూడా పిల్లలు బాగా పరిశీలించుకోవాలి.
बाप आए हैं पतितों को पावन बनाने, उसके लिए युक्तियाँ भी बहुत बतलाते हैं. బాబా వచ్చారు పతితుల్ని పావనంగా చేసేదానికోసం. దానికే బాబా యుక్తి కూడా చెప్తూ ఉన్నారు. రమన్ కర్తే రహనా హై, సెంటర్ కోలే బహుతోంకో నిమంత్రణ దేనా హై. జ్ఞానము ఎప్పుడూ బుద్ధిలో స్మృతి చేసుకుంటూ ఉండాలి. సెంటర్ ఓపెన్ చేసి అనేక మందికి ఆహ్వానం ఇస్తూ ఉండాలి. ప్రేమ్సే బయట సమझाना है, చెప్పేటప్పుడు చాలా ప్రేమగా చెప్పాలి. पुरानी दुनिया ख़त्म होनी है, पहले तो नई दुनिया की स्थापना बहुत ज़रूरी है. పాత ప్రపంచం సమాప్తి అవ్వాలి అంటే కొత్త ప్రపంచ స్థాపన తప్పనిసరిగా అవ్వాలి. स्थापना होती है संगम पर, ये भी मनुष्यों को पता नहीं है कि अब संगम युग. స్థాపన అయ్యేది సంగమ యుగంలో. మనుషులకి ఇది కూడా తెలియదు ఇప్పుడు సంగమ యుగం జరుగుతుంది అనేది. समझाना है नई दुनिया की स्थापना, पुरानी दुनिया का विनाश उसका अब संगम है. అందరికీ ఇదే చెప్పాలి. కొత్త ప్రపంచ స్థాపన పాత ప్రపంచ వినాశానికి ఇప్పుడు సంగమ యుగం ఇది. నయీ దునియాకి స్థాపన శ్రీమత్ పర హో రహా హై. బాబా ఇచ్చే శ్రీమతం ప్రకారమే కొత్త ప్రపంచ స్థాపన అవుతుంది. బాప్ కే और कोई नई दुनिया के स्थापना की मत नहीं दें. బాబా తప్ప ఎవరు కూడా కొత్త ప్రపంచ స్థాపనకు వాళ్ళు శ్రీమతం ఇవ్వలేరు. బాప్ ఆకర్ తుమ్ బచ్చోం సే నయీ దునియాకి ఉద్ఘాటన కరాతే హై. తండ్రి వచ్చి పిల్లలకి కొత్త ప్రపంచ ఉద్ఘాటన చేయిస్తూ ఉన్నారు. అకేలే తో నహీ కరేంగే, బచ్చోం కి మదద్ లేతీ హై. తండ్రి స్వయంగా ఒక్కరూ ఏమీ చేయలేరు, పిల్లల యొక్క సహయోగంతోనే చేస్తారు. वो लोग उद्घाटन करने के लिए मदद नहीं लेंगे, आखिर ఖెంచీ సే రిబ్బన్ కాటేంగే. అక్కడ ప్రారంభోత్సవానికి కేవలం వచ్చి రిబ్బన్ కట్ చేస్తారు అంతే, వాళ్ళు ఏం సహయోగం అయ్యారు. యహాతో వహ్ బాత్ నహీ. అయితే ఇక్కడ అట్లా కాదు కదా. ఇస్మే బ్రాహ్మణ్ కుల సబ్ మదద్గార్ బంతే. ఇక్కడ బ్రాహ్మణులందరూ కూడా సహయోగిలు అవుతారు. మనుష్య మాత్ర రాస్తా బిల్కుల్ ముంజే హుయే హై. మనుష్యులందరూ కూడా అసలు దారి ఏమిటి మర్చిపోయినారు. ఏ దారిలో పోవాలో అర్థం కావట్లేదు. పతి దునియాకో పావన్ బనానా యహ్ బాప్ కా హీ కామ్ హై. పతిత ప్రపంచాన్ని పావనంగా చేసేది తండ్రి యొక్క పనే. నయీ దునియాకి స్థాపన కర్తే హై, జిస్కే లియే రూహానీ నాలెడ్జ్ దేతే హై. కొత్త ప్రపంచ స్థాపన చేస్తూ ఉన్నారు తండ్రి, దానికే ఈ ఆత్మ జ్ఞానం ఇస్తూ ఉన్నారు. బాప్కే పాస్ నయీ దునియాకి స్థాపన కర్నేకి యుక్తి హై. బాబాకి తెలుసు కొత్త ప్రపంచాన్ని ఎట్లా స్థాపన చేయాలి, ఆ ప్లాన్ తండ్రి దగ్గర ఉన్నది. భక్తి మే ఉన్కో పుకార్తే హే హే పతిత్ పావన్ ఆవో. భక్తి మార్గంలో తండ్రిని పిలుస్తూ ఉంటారు, పతిత పావన రండి అనని. శివుకి పూజా భీ కర్తే హై పరంతు నహీ జాన్తే. శివునికి పూజ చేస్తారు, అయితే వాళ్ళకి తెలియదన్నమాట. భక్తి మార్గ మే ఉన్కో పుకార్తే రహతే హై హే పతిత్ పావన్ ఆవో, బల్ శివుకి పూజా భీ కర్తే రహతే హై. భక్తి మార్గంలో భగవంతుణ్ణి పిలుస్తూ ఉంటారు, పతిత పావన రండి అనని. ఒకవైపు శివునికి పూజలు చేస్తూ ఉంటారు. యహ్ నహీ జాన్తే కి పతిత్ పావన్ కౌన్ హై. పతిత పావనుడు ఎవరు అనేది భక్తిలో తెలియదు. దుఃఖ్ మే యాద్ తో కర్తే హై భగవాన్ హే రామ్, రామ్ భీ నిరాకార్ కో హీ కేతే హై. దుఃఖం కలిగినప్పుడు భగవంతుణ్ణి తలంపు చేసుకుంటారు. ఓ భగవంతుడా, ఓ దేవుడా, ఏ రామ అనని పిలుస్తారు. రాముడు కూడా నిరాకారునికే చెప్తారు. నిరాకార్ కో హీ ఊంచ్ భగవాన్ కేతే హై. నిరాకార తండ్రికే ఉన్నతమైనటువంటి భగవాన్ అని చెప్తారు. మనుష్య బహుత్ ముంజతే హై బాప్నే ఆకర్ నికాలా హై. మనుషులు భగవంతుడు ఎవరు అనేది చాలా తికమక అయిపోయినారు. తండ్రి వచ్చి అన్ని సందేహాలను చీతీస్తూ ఉన్నారు. జైసే ఫాగీ మే మనుష్య మూన్ జాతే. ఎట్లా మంచు కమ్మి ఉంటే మనుషులకు దారి తెలియక
వెతుకుతారు. యహాతో బేహద్ కా బాప్ థై. ఇక్కడ బేహద్దు మాట ఇది. బహుత్ బడే జంగలో మే జాకర్ పడే హై, తుమ్కో బాప్ నే ఫీల్ కరాయా హై కి హమ్ ఇస్ జంగల్ మే పడే హై. చాలా పెద్ద అడవిలో వచ్చి చిక్కుకుపోయినామో తండ్రి వచ్చి మనకి తెలిపిస్తూ ఉన్నారు ఇది ఎటువంటి అడవి అనేది. కలియుగ ప్రపంచం. अब पता पड़ा है यह पुरानी दुनिया है, इसका भी अंत है. ఇప్పుడు అర్థమైపోయింది ఇది పాత ప్రపంచము, కలియుగం అడవి, ఇది ఇప్పుడు అంతం కాబోతూ ఉన్నది. మనుష్య బిల్కుల్ రాస్తా జాంతే హీ నహీ బాప్కో పుకార్తే రహతే హై. మనుషులకి దారి తెలియటం లేదు, తండ్రిని పిలుస్తూ ఉన్నారు. తుమ్ అభి పుకార్తే నహీ హో. ఇక్కడ మనం పిలిచేదే లేదు, ఎందుకంటే మనకి దొరికినాడు కాబట్టి మనం పిలవము. తుమ్ బచ్చే డ్రామాకే ఆది మధ్యాంతకో జాంతే హో. పిల్లలకి డ్రామా యొక్క ఆది మధ్యాంతం ఏమిటి తెలిసిపోయింది. సోబీ నెంబర్ వార్తో జాంతే వహ్ బహుత్ ఖుషీ మే రహతే. నెంబర్ వార్గా అర్థం చేసుకుంటున్నారో, ఎవరు బాగా తెలుసుకొని ఉన్నారో వాళ్ళు చాలా ఖుషీగా ఉంటారు. ఔరోం కో భీ రాస్తా బతానే మే తప్తర్ రహతే హై. ఇతరులకు కూడా దారి చూపించే దానిలో చాలా రెడీగా ఉంటారు. బాప్తో కేతే రహతే హై బడే బడే సెంటర్ ఖోలో. బాబా చెప్తూ ఉన్నారు పెద్ద పెద్ద సెంటర్స్ ఓపెన్ చేయండి. చిత్ర బడే బడే హోంగేతో మనుష్య సమజ్ జాయేంగే. చిత్రాలు పెద్ద పెద్ద చిత్రాలు ఉన్నాయి అంటే మనుషులు బాగా అర్థం చేసుకుంటారు. బచ్చోం కే లియే చిత్ర జరూర్ చాయే. పిల్లల కోసం చిత్రాలు ఖచ్చితంగా ఉండాలి. బతానా చాయే యహ్ భీ స్కూల్ హై. చెప్పాలి ఇది కూడా స్కూల్ అయింది. యహాకే యహ్ వండర్ఫుల్ మ్యాప్స్ హై. స్కూల్ మే మ్యాప్ మే తో హద్ కీ బాతే హోతే. ఇక్కడ చాలా అద్భుతమైన మ్యాప్స్ ఉన్నాయి. స్కూల్లో కూడా మ్యాప్ ఉంటుంది, అయితే అక్కడ హద్దు మాటలే ఉంటాయి. మనుష్య సే దేవతా బన్నేకి ये ईश्वरीय पाठशाला है, लिखा हुआ है ఈశ్వరీయ విశ్వవిద్యాలయ. మానవులు దేవతలుగా అయ్యేటటువంటి పాఠశాల ఇది. ఇదే ఈశ్వరీయ విశ్వవిద్యాలయమైంది. यह है रूहानी पाठशाला. सिर्फ ईश्वरीय विश्वविद्यालय से भी मनुष्य समझ नहीं सकते हैं. ఇది ఆత్మీయ పాఠశాల అయింది. ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అంటే మనుషులకి దీని అర్థం తెలియదు. యూనివర్సిటీ బి లిఖనా చాయే. కాబట్టి ఈశ్వరీ యూనివర్సిటీ అనేది కూడా రాయాలి. బాబానే కార్డ్స్ దేఖేతే కుచ్ అక్షర్ భూలే హుయేతే. బాబా కొన్ని సెంటర్స్ కార్డ్స్ చూసినారు, కొన్ని తప్పులు కూడా రాస్తూ ఉన్నారు. బాబానే కితనా బార్ కహా హై ప్రజాపిత అక్షర్ జరూర్ డాలో ఫిర్ భీ బచ్చే భూల్ జాతే హై. ప్రజాపిత అక్షరం తప్పకుండా వేయాలి, అయితే కొంతమంది పిల్లలు మర్చిపోతూ ఉంటారు. జో మనుష్యోంకో మాలూం పడేకి యహ్ ఈశ్వరీయ బడా కాలేజ్ హై. మనుషులకి చూడగానే తెలియాలి ఇది ఈశ్వరీయ కాలేజీ అనేది. బచ్చే జో సర్వీస్ పర్ ఉపస్థిత్ హై, జో అచ్చా సర్వీస్ఫుల్ హై, ఉన్హోంకో భీ దిల్ మే రహతా హై హమ్ ఫలానే సెంటర్ కో జాకర్ ఉఠాయే. పిల్లలు సర్వీస్లో బాగా రెడీగా ఉంటారు. ఎవరు మంచి సర్వీస్ఫుల్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి చూడగానే అర్థమవుతుంది ఈ సెంటర్ని బాగా పైకి తీయాలి అని. క్యోంకి మాయా ఐసీ హై జో గడి గడి సులా దేతీ హై. మాయ వచ్చి అజ్ఞాన నిద్రలో నిద్రపోయేట్లు చేస్తుంది. బాబా వచ్చి మేల్కొలుపుతూ ఉంటారు. స్వదర్శన్ చక్రధారి హూ యహ్ భీ భూల్ జాతే హై. నేను స్వదర్శన చక్రధారి అయినాను అనే విషయం కూడా మర్చిపోతూ ఉంటారు. మాయా బహుత్ అపోజిషన్ కర్తీ హై, తుమ్ యుద్ధకే మైదాన్ మే హో. మాయ చాలా మనకి ఈ అపోజిషన్ చేస్తూ ఉంటుంది, మనం యుద్ధ మైదానంలో ఉన్నాము. మాయా మాథా మూడ్ కర్ ఉల్టే తరఫ్ లే జాతే హై. మాయ మన ముఖాన్ని పక్కకు తిప్పేసి విరుద్ధంగా తీసుకొని పోతుంది. ఉస్కి బడి సంభాల్ చాయే. కాబట్టి పిల్లలు బాగా చాలా జాగ్రత్త పడుతూ ఉండాలి. మాయా కే తుఫాన్ తో బహుత్ సభీ కో లగ్తే హై.
మాయా తుఫాను చాలామందికి వస్తూ ఉంటుంది. చోటే అటువే బడే సబ్ యుద్ధకే మైదాన్ మే హో. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా ఇప్పుడు యుద్ధ మైదానంలో ఉన్నారు. పెహల్వాన్కో మాయాకే తుఫాన్ హిలా నా సకే. ఎవరు బలవాన్ అయినారు వాళ్ళు మాయా తుఫాన్ ఏమీ చేయలేదు. తో వహ అవస్థ ఆనీ చాయే. పిల్లలకు మాయ ఎంత వచ్చినా కూడా గట్టిగా నిలదొక్కునే స్థితి పిల్లలు తయారు చేసుకోవాలి. బాప్ సమझाते हैं समय बड़ा खराब है, हालतें बिगड़ती जाती है. టైం అనేది బాగలేదు, పరిస్థితులు చాలా వస్తూ ఉంటాయి. రాజాయితో సబ్ ఖతం హో జానీ హై, సబ్కో ఉతార్ దేంగే. అందరికీ ఇప్పుడు రాజ్యభాగ్యం వెళ్ళిపోయింది, అందరినీ కింద పడవేస్తుంది మాయ. ప్రజా రాజ్య సారీ దునియా మే హో జాయేగా. మొత్తం ప్రపంచమంతా కూడా ప్రజారాజ్యమే వస్తుంది. अपनी नई राजाई स्थापना करते हो तो यह राजाई का नाम भी खत्म हो जाएगा. కొత్త ప్రపంచ స్థాపన అవుతుంది అంటే అసలు ఇక్కడ కలియుగంలో రాజ్యము అనేటటువంటి పేరే ఉండదు. సబ్ పంచాయతీ రాజ్య హోజ, అంతా ప్రజారాజ్యము పంచాయతీ వచ్చేస్తుంది. ప్రజాకా రాజ్య హో తప్తో ఆపస్ మే లడ్ జగడంగే. ఎప్పుడు ప్రజారాజ్యం వస్తుందో అప్పుడే పరస్పరంలో కొట్లాడుకునేది, జగడాలు చేసేది వస్తుంది. స్వరాజ్య అథవా రామరాజ్యతో వాస్తవమే హై నహి, ఇస్లియే సారీ దునియా మే జగడే హై. ఇప్పుడు స్వరాజ్యము లేదు, రామరాజ్యము లేదు, అందుకే ప్రపంచంలో అందరూ యుద్ధాలు జగడాలు చేసుకుంటూ ఉన్నారు. ఆజ్కల్తో హంగామా సబ్ జగా హై. ప్రపంచంలో చాలా వైపులు ఇప్పుడు గొడవలు జరుగుతూ ఉన్నాయి. రాజాయి స్థాపన కర్ రహే హో, రాజ్య స్థాపన జరుగుతూ ఉన్నది. బాప్ కైతే హే మామేకం యాద్ కరో దేహీ అభిమాని బను. బాబా చెప్తూ ఉన్నారు, తండ్రి తలంపు చేయండి, ఆత్మాభిమాని అవ్వండి, దేహాభిమానాన్ని వదిలిపెట్టేయండి. తుమారే మే సబ్ దేహీ అభిమాని బనే హై, నహీ బన్నే కా హై. అందరూ కూడా ఆత్మాభిమానిగా ఇంకా కాలేదు, అవ్వాలి. పురుషార్థ్ కర్తే హో ఔరోం కో భీ కరాతే హో. మనం పురుషార్థం చేస్తూ ఉన్నాం, ఇతరుల చేత చేయిస్తూ ఉన్నాం. యాద్ కర్నే కీ కోషిష్ కర్తే హై ఫిర్ భూల్ జాతే హై. బాబా తలంపు చేయాలని ప్రయత్నము చేస్తారు, మర్చిపోతూ ఉంటారు. మూల్ బాత్ హై బాప్కో యాద్ కర్నా. ముఖ్యమైనటువంటి మాట ఏమంటే పిల్లలు తండ్రి తలంపు చేయాలి. నాలెడ్జ్ బహుత్ అచ్చి మిల్తీ హై, మూల్ బాత్ హై పవిత్ర రహనా. జ్ఞానమేమో చాలా మంచిగా దొరుకుతుంది, ఇక్కడ ముఖ్యమైన విషయం పవిత్రంగా ఉండాలి. బాప్ పావన్ బనానే ఆయే హై, పతిత్ నహీ బన్నా హై, యాద్ సే సతో ప్రధాన్ బన్ జాయేంగే. బాబా పావనం చేసే కోసం వచ్చినారు, పిల్లలు పతితులు కాకూడదు. తండ్రి తలంపులో ఉంటే సతో ప్రధానం అవుతాము. మాయా ఇస్మే హీ విఘ్న డాల్ భులా దేతీ హై. మాయ ఇందులో అనేక రకాల విఘ్నాలు వేసి మరిపింప చేస్తుంది. రాత్ దిన్ యహ్ తాత్ రహే, బాబాకో యాద్ కర్ సతో ప్రధాన్ బనే. రాత్రి పగలు ఇదే లగన్ ఉండాలి, బాబా తలంపు చేస్తూ నేను సతో ప్రధానం అవ్వాలి. యాద్ ఐసీ పక్కీ హోనీ చాయే, పిఛాడీ మే ఏక్ బాప్ కే సివాయ్ కోయి యాద్ నా పడే. చివరికి అంటే ప్రాణం వదిలేటప్పుడు బాబా తలంపు తప్ప వేరే ఏ తలంపు రాకూడదు. प्रदर्शनी में पहले पहले ये समझाना चाहिए सबका बाप ऊंचते ऊंच भगवान है. ప్రదర్శనలో అందరికీ ఇదే చెప్పాలి, అందరికీ తండ్రి ఉన్నతోన్నతమైన భగవాన్ ఒక్కరే. సబ్కా బాప్ పతిత్ పావన్ సద్గతి దాతా హై. అందరికీ తండ్రి
పతిత పావనుడు సద్గతి దాత అయినారు. యహీ స్వర్గక రచయిత, వాళ్ళే స్వర్గ రచయిత కూడా అయినారు. బచ్చే జాంతే హో బాప్ ఆతే సంగం పర్ రాజయోగ్ సిఖలాతే హే. పిల్లలకి తెలుసు తండ్రి సంగమ యుగంలో వచ్చి పిల్లలకి రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. పతిత్ పావన్ ఏక్ కే సివాయ్ దూసరా కోయి హో నా సకే. పతిత పావనుడు ఒక్క తండ్రి తప్ప వేరే ఎవ్వరూ కూడా కాలేరు. सबको बाप पहले बाप का परिचय देना है. एक एक को ऐसा एक चित्र पर बैठ समझाओ, इतनी बड़ी को कैसे समझ सकेगा. ఒక్కొక్కరికి ఒక్కొక్క చిత్రం గురించి చెప్పండి, అందరికీ కలిపి ఒకేసారి మనం ఎట్లా చెప్పగలుగుతాము. పెహలే బాప్ కా చిత్ర పర్ సమझाना ముఖ్య है. మొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వటం చాలా ముఖ్యము. భక్తి అతా హై, జ్ఞాన్తో ఏక్ హై. భక్తి అనేది ఎంతో ఉన్నది, అయితే జ్ఞానం అనేది ఇది ఒక్కటే. పతిత్ పావన్ ఏక్ బాప్ హై, రాస్తా భీ బతాతే హై. పతిత పావనుడు ఒక్క తండ్రి అయినారు, వారు వచ్చి మనకి దారి చూపిస్తూ ఉన్నారు. ద్వాపర యుగ కో సంగమ యుగ నహీ కహా జాయేగా, యుగే యుగే బాప్ నహీ ఆతే హై. ద్వాపర యుగాన్ని సంగమ యుగము అని చెప్పరు. తండ్రి యుగ యుగంలోనూ రారు. మనుష్య బిల్కుల్ మూంజే పడే హే. యుగ యుగము అనటం వల్ల మనుషులు చాలా కన్ఫ్యూజ్ అయిపోయినారు. సారా దిన్ యహీ ఖ్యాల్ చలే, కైసే కైసే సమझाएं. రోజంతా కూడా ఇదే ఆలోచన చేస్తూ ఉండాలి, పిల్లలు ఎట్లా సర్వీస్ బాగా చేయాలి అని. బాప్ కా డైరెక్షన్ దేనా హై. టేప్ పర్ భీ మురళీ పర్ భీ మురళీ సున్ సక్తే హో. తండ్రి యొక్క డైరెక్షన్ మురళి మనము రికార్డు ద్వారా అయినా వినొచ్చు. కోయి कहते हैं టేప్ ద్వారా క్యోం సునే, డైరెక్ట్ జాకర్ సునే ఇస్లే సన్ముఖ. కొంతమంది డైరెక్ట్గా మురళి వింటే బాగుంటుంది అని డైరెక్ట్గా వచ్చి వింటారు. బచ్చోం కో బహుత్ సర్వీస్ కర్నీ హై. పిల్లలు చాలా సర్వీస్ చేయాలి, దారి చూపించాలి. అచ్చే అచ్చే భీ कहते हैं, फिर बाहर जाने से माया के वायुमंडल में उड़ जाते हैं. బాగుంది అని చెప్తారు, మళ్ళీ బయట ప్రపంచంలోకి పోగానే ఆ వాతావరణంలో కొట్టుకొని వెళ్ళిపోతారు. సిమిరన్ నహీ కర్తే హై. బాబా ఏం చెప్తూ ఉన్నారు అది వాళ్ళు స్మృతి చేసుకోరు. ఉన్కి ఫిర్ పీట్ కర్నీ చాయే. వాళ్ళ వెనక మళ్ళీ పోయి వాళ్ళని లాక్కొని రావాలి. घोरक धंधे में लग जाते हैं. तुमको तो अभी समझ मिली है, तुम वहाँ भी जाकर समझाएंगे. ఇప్పుడు మనకి బాగా అర్థమైపోయింది, తిరిగి వాపస్ వెళ్ళి పిల్లలు అందరికీ తెలియచేస్తారు. గీతా కా భగవాన్ కౌన్ హై. గీతా భగవంతుడు ఎవరు మీకు బాగా అర్థమైపోయింది. ఆగే తో తుమ్ ఐసే హీ జాకర్ మాతా జుకాతే తే, అభి తో తుమ్ బిల్కుల్ బదల్ గయే. భక్తి మార్గంలో మనం ఏ విగ్రహం ముందు పోయినా సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉండేటటువంటి వాళ్ళం, అయితే ఇప్పుడు మనకి పూర్తిగా అర్థమైపోయింది. తుమ్ సమझाते हो, వాస్తవ మే తుమ్ ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారి హో. మనకి అర్థమైపోయింది, ఇప్పుడు మనము ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారి అయినాము. ఈ समय ब्राह्मण द्वारा स्थापना हो रही है, ब्राह्मण कुल भी जरूर चाहिए. ఇప్పుడు బ్రహ్మ ద్వారా స్థాపన అవుతూ ఉన్నది, బ్రాహ్మణ కులము తప్పనిసరిగా కానే కావాలి. సంగం पर ही ब्राह्मण कुल होते हैं, आगे ब्राह्मणों की चोटी मशहूर थे. సంగమ యుగంలోనే ఈ బ్రాహ్మణ కులం ఉంటుంది. పూర్వకాలంలో బ్రాహ్మణుల పిలక, బ్రాహ్మణులు అంటే చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు పిలక సమానం. छोटी से या जन्मों से पहचानते थे कि ये हिंदू है. ते ఒకటి పిలక ఉండాలా లేదా జంజం వేసుకొని ఉండాలి, ఈ రెండు ద్వారానే వీళ్ళు హిందువులు అననే అర్థమవుతూ ఉండేది. అబ్ తో వహ్ నిషానియా భీ చలే గయి హై. ఇప్పుడు అవన్నీ
ఆ యొక్క పద్ధతులు లేనే లేవు. हम ब्राह्मण हैं, ब्राह्मण के बाद फिर देवता बन सकते हो. ఇప్పుడు మనం బ్రాహ్మణ అయినాము, బ్రాహ్మణ నుంచి తిరిగి దేవతగా అవుతాము. బ్రాహ్మణ్ ने नई दुनिया स्थापने की, బ్రాహ్మణుల ద్వారా కొత్త ప్రపంచ స్థాపన అవుతూ ఉన్నది. योग बल से सतो प्रधान बन रहे हो, योग शक्ति ద్వారా सतो प्रधाనం అవుతూ ఉన్నాము. अपनी जांच करनी है, कोई भी आसुरी गुण ना हो. మనల్ని మనం చెకింగ్ చేసుకోవాలి, మనలో ఎటువంటి ఆసురీ గుణం అనేది ఉండరాదు. లూన్ పాన్ నహీ బన్నా హై, ఎప్పుడూ కూడా మనము ఎవరితోనూ మనము ఘర్షణ పడరాదు. ఏతో యజ్ఞ హై, యజ్ఞసే సబ్కి సంభాల్ హోతీ రహతీ హై. ఇది ఒక యజ్ఞము, యజ్ఞము ద్వారా అందరి సంభాలన అవుతూ ఉంటుంది. యజ్ఞమే సంభాలనే వాళ్ళే ట్రస్ట్ బి రహతే హై. యజ్ఞంలో సంభాలన చేసేకి ట్రస్టీలు ఉంటారు. యజ్ఞ కా మాలిక్ హై శివబాబా, ఈ యజ్ఞానికి మాలిక్ శివబాబా అయినారు. యజ్ఞకి సంభాల్ కర్నీ పడతీ హై, యజ్ఞము సంభాలన చేయాల్సి ఉంటుంది. తుమ్ బచ్చోం కో జో చాహియే యజ్ఞ సే లేనా హై, పిల్లలకి ఏం కావాలి అన్నా యజ్ఞం ద్వారానే తీసుకోవాలి. और कोई से लेकर पहनेंगे तो वही याद आएगा. వేరే దేహదారుల దగ్గర తీసుకొని వేసుకున్నాము అంటే వాళ్ళ తలంపే మనకి వస్తూ ఉంటుంది. ఇస్మే బుద్ధికి లైన్ బడీ క్లియర్ చాయే, పిల్లల యొక్క బుద్ధి లైన్ బాబాతోనే జోడించి ఉండాలి, క్లియర్గా ఉండాలి బాబా దగ్గర సంబంధము. అబ్ తో వాపస్ జానా హై, సమయ బహుత్ థోడా హై, ఇస్లియే యాద్ కి యాత్ర పక్కీ రహే. వాపస్ ఇంటికి వెళ్ళాలి, సమయం అనేది చాలా కొంచెమే ఉన్నది, తలంపు యాత్ర పక్కా ఉండాలి, ఇదే పురుషార్థం చేస్తూ ఉండాలి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग, डबल नमस्ते. धारणा, अपनी उन्नति के लिए रूहानी सर्विस में तत्पर. మనం ఉన్నతి అయ్యేదాని కోసం ఎప్పుడూ సర్వీస్లో బిజీగా ఉండాలి. जो भी ज्ञान रतन मिले हैं उन्हें धारण करके दूसरों को कराना है. ఏమి జ్ఞాన రత్నాలు మనకి దొరికినాయో వాటిని బాగా ధారణ చేసుకొని అందరికీ చేయించాలి. अपनी जांच करनी है, हमारे में कोई आसुरी गुण तो नहीं है. స్వయాన్ని పరిశీలించుకోవాలి, నాలో ఎటువంటి అవగుణం లేదు కదా. ట్రస్టీ బన్కర్ रहना है, ట్రస్టీగా ఉండాలి. లూన్ పానీతో నహీ బంతే హై, ఎవరితోనూ ఘర్షణ పడరాదు. బుద్ధికి లైన్ క్లియర్ హై, బాబా జతలో బుద్ధి యోగము బాగా స్పష్టంగా ఉండాలి, క్లియర్గా ఉండాలి. వరదానము, कहना सोचना करना तीनों को समान बनाने वाले ज्ञानी तो आत्मा भव. జ్ఞాని ఆత్మ అంటే వాళ్ళ ఆలోచనలు, మాటలు, కర్మ మూడు కూడా సమానంగా ఉండాలి, వాళ్ళే జ్ఞాని ఆత్మ అవుతారు. అభి వానప్రస్థ అవస్థ మే జానే కా సమయ సమీప ఆ రహే హై. ఇప్పుడు మనము వానప్రస్థ స్థితికి పోయే సమయం దగ్గరికి వచ్చేసింది. कमजोरियों को मेरेपन को व्यर्थ के खेल को समाप्त कर कहना सोचना करना समान बनावो. బలహీనతలు నాది అనేటటువంటి ఈ వ్యర్థ ఆటను సమాప్తం చేసి ఆలోచన, మాట, కర్మ మూడు సమానంగా చేసుకోవాలి, వాళ్ళే జ్ఞాని ఆత్మ అవుతారు. जो ज्ञान स्वरूप ज्ञानी आत्माएं है उनका हर कर्म संस्कार गुण कर्तव्य बाप के समान होंगे. ఎవరు జ్ఞాని ఆత్మలు అయి ఉంటారో వాళ్ళు చేసే ప్రతి కర్మ, వాళ్ళ సంస్కారము, వాళ్ళ గుణాలు, వాళ్ళ కర్తవ్యము అన్నీ కూడా బాబా సమానంగా ఉంటాయి. ఓ కభీ వ్యర్థకే విచిత్ర ఖేల్ నహీ ఖేల్, వాళ్ళు ఎప్పుడు వ్యర్థంతో ఆట ఆడరు. పరమాత్మ మిలన్ కే ఖేల్ మే ఎప్పుడు పరమాత్మ యొక్క మిలనం చేస్తూ ఉంటారు.
ఏక్ బాప్ సే మిలన్ మనాయేంగే ఔరోంకో బాప్ సమాన్ బనాయ్. ఒక్క బాబాతోనే మిలనం చేస్తూ ఉంటారు, మరి ఇతరులని తండ్రి సమానంగా చేస్తారు. కాబట్టి అన్నీ కూడా బాప్ సమాన్ కావాలి. మాటలు, ఆలోచనలు, సంస్కారము, గుణాలు అన్నీ బాప్ సమాన్ కావాలి. దానికి ఒక్క బాబాని కలుస్తూ ఉండాలి. స్లోగన్: సేవాओं का उमंग छोटी छोटी बीमारियों को मर्ज. సేవ చేయాలనే ఉత్సాహం ఉంటే చిన్న చిన్న రోగాలు సమాప్తమైపోతాయి. కాబట్టి సేవలో సదా బిజీగా ఉండండి. హెడ్డింగ్: మధురమైన పిల్లలు, మన యొక్క అదృష్టాన్ని ఉన్నతంగా చేసుకోవాలి అంటే ఎవరితో మాట్లాడుతూ ఉన్నా, చూస్తూ ఉన్నా బుద్ధి యోగము ఒక్క బాబాతోనే జోడించి ఉండాలి. ప్రశ్న: కొత్త ప్రపంచ స్థాపనకు నిమిత్తమైనటువంటి పిల్లలు బాబా ఏం డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు? బాబా చెప్తారు, ఈ పాత ప్రపంచంతో ఎటువంటి కనెక్షను ఉండకూడదు. మన మనస్సు ఎప్పుడూ కొత్త ప్రపంచం పైనే ఉండాలి. శ్రీమతాన్ని ఎక్కడా ఉల్లంఘించటం లేదు కదా. ఆత్మీయ సర్వీస్కి నేను నిమిత్తంగా ఉన్నాను కదా, పరిశీలించుకుంటూ ఉండాలి. ఓం శాంతి. మధురం మధురం ఎంతో మధురం శివబాబా నీ లీలలు. మధురం 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 ఎంతో మధురం శివబాబా నీ లీలలు. మధురం జ్ఞానమిచ్చు బ్రహ్మవదనం. మధురం దేహం మరిపించు మురళి. మధురం అర్హత పెంచే సేవే. మధురం అహం హరించే ఆత్మీయత. మధురం కర్మల మార్చిన శిక్షణ. మధురం పరితాపం బాపే స్నేహం. మధురం ఒకటైన నీ పరివారం. మధురం నీ ఛత్ర ఛాయలు రక్షణ. మధురం 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 ఎంతో మధురం శివబాబా నీ లీలలు. మధురం 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 ఎంతో మధురం శివబాబా నీ లీలలు. మధురం జ్ఞానమిచ్చు బ్రహ్మవదనం. మధురం దేహం మరిపించు మురళి. మధురం అర్హత పెంచే సేవే. మధురం అహం హరించే ఆత్మీయత. మధురం ఉత్సాహమిచ్చు సాంగత్యం. మధురం కర్మస్థలి మధువనమే. మధురం సంగమయుగ ద్విజన్మము. మధురం పరంధామ సన్నిధానం. మధురం 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 ఎంతో మధురం శివబాబా నీ లీలలు. మధురం మధురం